మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇప్పుడు పార్వతీపురంలో ఉన్నాము. ఇక్కడైతే ఫస్ట్ టైం అంటే పార్వతీపురం హెడ్ క్వార్టర్ గా అయిన తర్వాత మొదటి ఎమ్మెల్యేగా బోరెల్లి విజయ్ చంద్ర గారు గెలుపొందారు. అయితే ఇప్పుడు మనం ఆయనతో ఉన్నాము. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చారా? అభివృద్ధి పనులు ఎంత మేరకు చేశారు ఏంటన్నది ఆయన మాటలో తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం రండి. సార్ నమస్తే సార్. నమస్కారం అమ్మా. మీరు మొదటి ఎమ్మెల్యే గెలిచారు అంటే హెడ్ క్వార్టర్ గా అయిన తర్వాత మొదటి జిల్లా ఎమ్మెల్యే వెళ్ళిపోయిన తర్వాత గెలిచారు. మీరు గెలిచిన తర్వాత మీరు చేసిన హామీలు అంటే ఎంతవరకు నెరవేర్చారు? తెలిసిందే, ఎలక్షన్లో ప్రభుత్వం సూపర్ 6 హామీలతో పాటు కొన్ని హామీలు నియోజకవర్గానికి ఇవ్వడం జరిగిందండి. అందులో మొట్టమొదటిది మెడికల్ కాలేజ్. పార్వతీపురంలో ఇప్పటికీ కూడా ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళందరూ అంబులెన్స్లో విశాఖపట్నంకి వెళ్ళడమే జరుగుతుంది. అయితే విజయనగరం లేదు అంటే విశాఖపట్నం. కొన్ని కేసెస్లో దారి మధ్యలోనే చనిపోయారు. ఇంత గొప్ప చరిత్ర గల పార్వతీపురానికి ఒక మంచి మెడికల్ కాలేజ్ కావాలని ఆ ప్రపోజల్ మూవ్ చేయడం మీ అందరికీ తెలిసిందే. పిపిపి మోడల్, పబ్లిక్ ప్రైవేట్షిప్ పార్ట్నర్షిప్. ఇందులో ప్రైవేట్ వాళ్ళతో పాటు ప్రభుత్వం ఉంటుంది. ప్రభుత్వంతో పాటు ప్రజలకి ఉచితమైన వైద్యంతో ఒక అద్భుతమైన మెడికల్ కాలేజ్ రాబోతుంది. నా పార్వతీపురం ప్రజలు దారిలో అంబులెన్స్లో ఏదైనా ఎమర్జెన్సీ వస్తే చనిపోయే ఇంకా అవసరం లేదండి అనే ఒక మాట ఇచ్చాను. ఆ మాటకు కట్టుబడి ఈరోజు పార్వతీపురంలో మెడికల్ కాలేజ్కి డిపిఆర్ అయిపోయింది, స్థల సేకరణ జరుగుతుంది. అది ఇచ్చిన మొదటి హామీ. రెండో హామీ మంచినీటి టిక్కెట్లు. నాకు తెలుసు పార్వతీపురం మున్సిపాలిటీలో ఇప్పటికీ మంచినీటి కష్టాలు ఉన్నాయి. దాదాపుగా ఇది 45-50 సంవత్సరాల మధ్యలో వచ్చిన వాటర్ స్కీమ్. అప్పటికున్న జనాభాకి సరిపోవట్లేదు. ఆ స్కీమ్ కూడా ఆల్మోస్ట్ ఎండ్ స్టేజ్కి వచ్చేసింది. దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారితో అలాగే గౌరవ మున్సిపల్ మినిస్టర్ గారితో పదే మాట్లాడి ఇప్పుడు పార్వతి మున్సిపాలిటీకి మంచినీరు ఇస్తానని చెప్పాను. దాంట్లో భాగంగానే 86 crores శాంక్షన్ చేసుకోవడం జరిగింది. టెండర్ ప్రాసెస్లో ఉంది. మంచినీరు ఇస్తానని మాట ఇచ్చాను. ఆ పథకాన్ని కూడా త్వరలోనే మేము ప్రారంభిస్తున్నాం. ఇంకోటి, పార్వతీపురంలో పీజీ కాలేజ్ లేదు. నా ఊర్లో, నేను పుట్టిన ఈ ఊర్లో ఇప్పటికీ పీజీ కాలేజ్ లేదు. డిగ్రీ చదివిన తర్వాత మా విద్యార్థులు అయితే పీజీ చేయడానికి విశాఖపట్నం మళ్ళీ విజయనగరం వెళ్ళాల్సిన పరిస్థితి. గౌరవ విద్యాశాఖ మంత్రి గారితో పట్టుబడి రేపటి వస్తున్న సంవత్సరానికి ఇక్కడ పీజీ కాలేజ్ పడడం జరుగుతుంది. ఉన్న ఎస్విడి కాలేజీలోని పీజీ సెంటర్ ఓపెన్ చేయడం జరుగుతుంది. 5 కోర్సెస్తో పీజీ కాలేజ్ కూడా చేస్తున్నాను. ఇది ఇచ్చిన 3వ హామీ. 4వ హామీ, ఇక్కడ రైతులు, ఈ ఏరియాకు ఉన్న జియోగ్రఫికల్ ప్రకారం ప్రతి ఒక్కరు రైతే. ఐదర్ బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ ప్రతి ఒక్కరు భూమితో సంబంధం ఉన్న వ్యక్తులే. ఈ నా నియోజకవర్గం, నా జిల్లాకి హార్టికల్చర్, అగ్రికల్చర్ బేస్డ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కావాలని అడిగాం. అలాగే ఈ జిల్లాని మేము ఆర్గానిక్ డిస్టిక్గా డిక్లేర్ చేయమన్నాం. ప్రభుత్వం ఆల్రెడీ పార్వతీపురం మన్యాన్ని హార్టికల్చర్లోని, అగ్రికల్చర్లోని అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ దీన్ని ఆర్గానిక్ డిస్టిక్గా డిక్లేర్ చేశారు. డిక్లేర్ చేయడమే కాకుండా మొన్న జరిగిన సిఐ సమిట్లో 43 అగ్రికల్చర్ ఫుడ్ ప్రాసెసింగ్ ఎంఓఈ జరిగితే అందులో కొంతమంది హల్దీ మీద ఫుడ్ ప్రాసెస్లో యూనిట్స్ పడడానికి సిద్ధంగా ఉంటే మన్యం జిల్లాకి ఎన్ని కేటాయించారు? ఎంఓఈస్ అయితే అయిపోయినాయి. ఎంఓఈస్ అయిన తర్వాత స్థలాన్ని చూపించాల్సిన అవసరం ఉంది. స్థలాన్ని చూసిన తర్వాత వాళ్ళకి ఫీజిబిలిటీ టెస్ట్ చేయించుకుంటారు. ఫీజిబిలిటీ టెస్ట్ ప్రకారం మనకి ఇక్కడ ఎక్కువగా దొరికేది పసుపు, బాగా పార్వతీపురంలో దొరికేది పసుపు. రెండోది, ఇక్కడ ఎక్కువ మంది ఇప్పుడు రైతులు అందులో కూడా పామాయిల్ వైపు వెళ్ళారు. రెండోది పామాయిల్. మూడోది, ఇక్కడ పైనాపిల్ కొంచెం బాగా దొరుకుతుంది. నాలుగోది, మేజ్ ఒకటి ఇంప్రూవ్మెంట్ అవుతుంది, కాటన్ ఒకటి ఇంప్రూవ్ అవుతుంది. దీనికి సంబంధించి మళ్ళీ ఇప్పుడు మేము ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్కి తీసుకెళ్ళడానికి అందులో ఆల్రెడీ పార్ట్నర్స్ ఎవరైతే ఎంఓఈ సైన్ పెట్టుకున్నారో వాళ్ళకి పార్వతీపురంలో పెట్టండి అని గౌరవ ఇండస్ట్రీ మినిస్టర్ భరత్ గారు, లోకేష్ గారు కూడా ఇద్దరు కూడా పార్వతీపురం ఏరియాని సజెస్ట్ చేయడం, ఇంకా వాళ్ళు పార్వతీపురంకి రావడం, అన్నీ అనుకూలిస్తే
త్వరలోనే పార్వతీపురంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కూడా వస్తాయి. సో దీనివలన రైతులకి, రెండోది ఎవరైతే యువకులు నిరుద్యోగంతో ఉన్నారో, ఎవరైతే మహిళలు నిరుద్యోగంతో ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కల్పిస్తానన్నాను. అందులో భాగంగానే ఇదొకటి 4 చెప్పున్నానండి. ఓకే సార్. ఇంకోటి కూడా అంటే మన పార్వతీపురంలో వర్షాలు పడితే కూడా డ్రైనేజీ సమస్య ఎక్కువగా ఉంది అని అయితే స్థానికులు అయితే చెప్తున్నారు. అంటే వర్షం కురిస్తే రోడ్ల మీద అయితే పడవలు వేసుకొని వెళ్ళొచ్చు, ఈ విధంగా ఉంది. అంటే దానికి ఏమైనా మీరు ప్రత్యామ్నాయం ఏమైనా చేయొచ్చా? అంటే డ్రైనేజీ వ్యవస్థ కూడా బాగాలేదని కూడా చెప్తున్నారు. ఈ మున్సిపాలిటీ దాదాపుగా 1973లో స్టార్ట్ అయిందండి. పార్వతీపురం అనే మున్సిపాలిటీ ఇప్పుడు ఏదైతే టౌన్ అని పిలుస్తున్నామో ఈ టౌన్ 1973లో ఏర్పడింది. అప్పుడే డ్రైనేజ్ సిస్టమ్ ఇప్పటికీ ఉంది, ఓపెన్ డ్రైనేజ్. అయితే దీన్ని అండర్ సీవేజ్ సిస్టమ్ పెట్టమని అడగడం కూడా జరిగింది. ఇంకోటి పార్వతీపురం మున్సిపాలిటీని కార్పొరేషన్ చేయాలని ప్రభుత్వం కూడా ఆల్రెడీ ప్రపోజల్ పంపించడం జరిగింది. చుట్టుపక్కల ఉన్న విలేజెస్ని కలుపుకుంటూ పార్వతీపురం మున్సిపాలిటీ చేస్తూ ఈ మున్సిపాలిటీకి కావాల్సిన అండర్ డ్రైనేజ్ సీవేజ్ సిస్టాన్ని తీసుకురావడం ద్వారా ప్రధాన సమస్య అయినా ఇప్పుడు ఏదైతే టౌన్కి ఇరువైపులా కాంప్లెక్సెస్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా కాలువలు ఎంక్రోచ్ చేసుకున్నారు. కాలువలు ఎంక్రోచ్ చేయడమే కాకుండా ఇప్పుడు ఏదైతే వేస్ట్ ఉంటుందో డ్రైనేజ్ అది కాలువల్లో పడడం వల్ల చోక్ అయిపోతున్నాయి. ఈ చోకింగ్కి ఏమవుతున్నాయి అంటే వర్షాలు వచ్చేటప్పుడు వాటర్ వచ్చేస్తుంది. ఈ యొక్క సమస్యకి పరిష్కారం, శాశ్వత పరిష్కారం ఏదైనా ఉంది అంటే అది దీన్ని మున్సిపాలిటీ చేసుకొని లేదంటే డ్రైనేజ్ సిస్టాన్ని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్గా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా ఆల్రెడీ గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి దగ్గర ఉందండి. సో త్వరలో అది కూడా మేము ప్రాసెస్ చేసి మా వాళ్ళకి అంటే నా సొంత పార్వతీపురానికి అండర్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా తీసుకొస్తాం. ఇంకోటి కూడా అంటే మీరు వచ్చిన తర్వాతే డంపింగ్ యార్డ్ ని దాన్ని అంటే బాగు చేసి రీసైక్లింగ్ కూడా ప్రాసెసింగ్ యూనిట్ ని కూడా స్థాపించారు. అయితే అది కూడా ఇప్పుడు సక్రమంగా నడవటం లేదు అనేది కూడా మనకి వినిపిస్తున్నమాట. అంటే దీనిపై అంటే మీరు ఏమంటారు? అమ్మ ఇంతకు ముందు కూడా మీకు చెప్పిందే అది డంపింగ్ యార్డ్. జనరల్గా ఏముండాలంటే ల్యాండ్ ఫిల్ అనేది సిస్టమ్ ఉండాలి. ఎవరైతే రెగ్యులర్గా వస్తుందో ఒక ల్యాండ్ ఫిల్ తయారు చేయాలి సైంటిఫిక్గా. కానీ ఎప్పటి నుంచో గత 30-40 నుంచి ఒక దగ్గరే డంప్ చేస్తున్నారు. ఎవ్వరూ చేయలేని కార్యక్రమం ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్తో కానీ అలాగే మళ్ళీ అధిష్టానంతో మంత్రులతో మాట్లాడి పార్వతీపురంలో ఏదైతే ఇప్పుడు లెగసీ వేస్ట్ అంటే ఇప్పుడు డంప్ యార్డ్లు ఉన్న వేస్ట్ని తీసి తిరిగి రీసైక్లింగ్ చేసి ప్లాస్టిక్ని, పేపర్ని ఏదైతే రీసైక్లబుల్ అనుకుంటారో, రీసైక్లబుల్ అంటే ప్రతిదానికి ఒక వాల్యూ ఉంటుంది. పేపర్కి ఒక 3 రూపాయలు కేజీ అని, ప్లాస్టిక్ 5 రూపాయలని కేజీ, అవన్నీ బయటికి తీసి ఒక ఏజెన్సీ తరుణ్ ఏజెన్సీకి ఇవ్వడం జరిగింది. వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్కి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్కి, ఇప్పుడున్న తరుణికి ఒక ఎంఓఈ చేసుకోవడం జరిగింది. 30,000 టన్నుల్ని బయటికి తీసి అందులో ఉన్న రీసైకిల్ని బయటికి తీసుకు అల్లి తిరిగి ఏదైతే ల్యాండ్ ఫిల్ ఉందో డంప్ యార్డ్ ఉందో డంప్ యార్డ్లో ఒక అద్భుతమైన పార్క్గా తయారు చేసే ఆలోచనలో ఉన్నాం. ఆ ప్రాసెస్ జరుగుతుందండి. మొదటి ఫేజ్లో 12,000 టన్నులు, రెండో ఫేజ్లో 18,000 టన్నులు జరుగుతుంది. ఈ 30,000 టన్నులకి ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసాం. అంటే ఏదైతే పాతది ఉందో కొన్ని దశాబ్దాలుగా నిండుకున్న చెత్తని తీసి రీసైక్లింగ్ చేసి అది రీసైక్లింగ్ లో ప్లాస్టిక్ తీయడం, ఈ కంపోస్ట్ ఏది ఉంది కంపోస్ట్ కూడా తరుణి వాళ్ళే తీసుకెళ్ళిపోతారమ్మ. ఇది కూడా కొన్ని మాట ఇచ్చున్నాను. ఎలక్షన్ లో మేము గెలిచిన తర్వాత కొన్ని దశాబ్దాలుగా మనకి పీడిస్తున్న ఈ ల్యాండ్ ఫిల్ ని ఖచ్చితంగా అక్కడి నుంచి మూవ్ చేస్తానన్నాను. అది కూడా చేసి చూపించాను. ఎందుకు గత ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో తను సొంతగా తన ఊర్లోనే కూడా పని చేసుకోలేకపోతే 45 లక్షల వరకు హై టెన్షన్ వైర్లు ఆయన ఇంటి పై నుండి వెళ్తూ దాదాపుగా 3 చనిపోయారు కరెంట్ షాక్ కొట్టి. అలాంటి తన సొంత గ్రామంలో చేసుకోకపోతే నేనే హై టెన్షన్ వైర్ల దగ్గర నుండి తీపిచ్చాను. ఒకటి ప్రాపర్ కరెంట్ ఉండాలి, రెండోది ప్రతి గ్రామానికి కనెక్టివిటీ ఉండాలి. నేను వచ్చిన తర్వాత ఆర్ఎండ్బి ద్వారా 16.5 అంటే 16.5 crores ఆర్ఎండ్బి రోడ్లు తీసుకురావడం జరిగింది. పిఆర్లో దాదాపుగా మళ్ళీ 23 కోట్లు రోడ్లు తీసుకురావడం జరిగింది. అంటే సీసీ రోడ్లు వేయడం జరుగుతుంది, గోసాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎవ్రీ కాంపోనెంట్ నేను కన్సిడర్ చేస్తున్నాను. ఇక్కడ ప్రజలకి మినిమం మౌలిక వసతులు ఇవ్వాలి, నా ప్రజలు కూడా ఆ మౌలిక వసతులు పొందాలని ఇంతకుముందు ఆలోచించేదానికి నాదానికి ఇప్పుడు మీ అధికారం వచ్చిన తర్వాత
ఇంతకుముందు అధికారంలో ఉండే వాళ్ళకి ఒక తేడా ఉండేది. ఇంతకుముందు ఫేక్ పట్టాలు ఉండేవి, ఎంఆర్ఓ సిగ్నేచర్లు ఆయన సంతకాలు పెట్టుకునేవాడు, ప్రోజరీ సంతకాలు, ఎంఆర్ఓ సంతకం స్టాంప్ ఆయన దగ్గరే ఉండేది, కావాల్సిన వాడికి రాసుకునేవాడు. పార్వతీపురంలో ల్యాండ్ బ్యాంక్స్ అనేది ఆయన తీసుకెళ్ళిపోయాడు. కానీ ఒక్క ల్యాండ్ మీద కూడా మనం ఇంచు ల్యాండ్ కూడా కబ్జాలకు కానీ ఏం చేయలేదు. తిరిగి గవర్నమెంట్ స్థలాన్ని వెనక్కి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాం. ఏమైనా కానీ మాకు తెలిసినంత వరకు సేవ చేయడమే. నాకు తెలిసినంత వరకు ఒక ప్యాషన్తో రాజకీయాలకు వచ్చాము. నా లైఫ్ చాలా సింపుల్ ఉండేదమ్మా. కార్పొరేట్ సెక్టర్లో పనిచేశాను, తర్వాత ఇంటర్నేషనల్ ఎన్జిఓలో పనిచేశాను, తర్వాత నేను ఓన్గా బిజినెస్ పెట్టుకున్నాను, ఓ ఫౌండేషన్తో ఉన్నాను. ఫ్యామిలీ లైఫ్ స్టైలు ఇదే ఉండేది. కాకపోతే ఒక్కటే కసి, ఈ ఊర్లో పుట్టాను, కొన్ని సంవత్సరాల ముందు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాము. ఎప్పుడైతే మేము బయటకు వెళ్ళాము అప్పటికి ఇప్పటికే మార్పు రాలేదు. మార్పు మన నుంచే రావాలి, మార్పు మనమే తీసుకురావాలి అని ఒక పెద్ద దృఢ సంకల్పంతోనే ఈ ఊర్లో ఏదైనా చేంజ్ తీసుకురావాలని. ఆ చేంజ్లో వచ్చినవి ఒకటి, ఎలక్ట్రిసిటీ కావాల్సిన తీసుకురావడం జరిగింది. జిల్లాకు కావాల్సిన అన్ని అధికార ఆఫీసులు, ఫైర్ స్టేషన్ రోడ్డు తీసుకురావడం జరిగింది. అంటే నేను ప్రత్యక్షంగా గ్రౌండ్ రియాలిటీలో చూసినవే. ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఇప్పటికీ కూడా బిందులతో వాటర్ పోస్తున్నాం. టైంకి ఫైర్ యాక్సిడెంట్ అయ్యేటప్పుడు ఫైర్ ఎగ్జిస్టింగ్ మిషనరీస్ కానీ అవి కూడా అందుబాటులో లేకపోవడం కూడా నేను ప్రత్యక్షంగా చూశాను. పార్వతీపురంకి ఇమీడియట్గా ఫైర్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. ఒక రిసోర్స్ సెంటర్ కావాలని చెప్పి పిఆర్ రిసోర్స్ సెంటర్, ఫర్ ఎగ్జాంపుల్ మీ మీడియా వాళ్ళు వచ్చారు, ఒక స్టూడెంట్స్ వచ్చారు, వాళ్ళకు సెంటర్లో కూర్చొని మాట్లాడుకోవాలంటే ఒక రిసోర్స్ సెంటర్ తీసుకురావడం జరిగింది. ఇన్నోవేషన్ హబ్ తీసుకురావడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్లో. ఇదే ఊరికి కనెక్టివిటీ కావాలని చెప్పి వందే భారత్ ఎక్కడ ఆపలా. వందే భారత్ ఆపడానికి ఈరోజు సోమవారం ఇస్తున్నారు ఆర్డర్, బండి వస్తుంది. నాకు శుక్రవారం తెలిసింది, శనివారం ఆదివారం సెలవు. శుక్రవారం రోజే నేను మంత్రి గారి దగ్గరికి వెళ్ళిపోవడం, అదే ఫ్లైట్ పట్టుకొని ఆయన బతిమలాడి ఖచ్చితంగా ఆపకపోతే బండి కూడా మేము ఆపేస్తాం అన్న. ఏదైనా చేయాలని అప్పటికప్పుడు మాట్లాడి చైర్మన్ గారితో మాట్లాడి బ్యాక్ డేట్ వేయించుకొని వందే భారత్ని తెప్పించుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా సాయం చేసిన ఎంఓఎస్ మంత్రి గారు సోమన్న గారికి, అలాగే అప్పుడు రైల్వే బోర్డు చైర్మన్ ఉన్న సతీష్ గారికి కూడా అసలు ప్రత్యేక నమస్కారాలు. ఇంకో ట్రైన్ కూడా వచ్చింది, మీరు వచ్చున్నారు ఆ టైంలో, అమృత్ భారత్ కూడా మా పార్వతీపురం పట్ల. సో ఆ కనెక్టివిటీ అయిపోయింది. ఈ వందే భారత్ వల్ల డైరెక్ట్గా రాయ్పూర్ కనెక్షను, రెండోది అమృత్ భారత్ డైరెక్ట్గా సూరత్ కనెక్షన్. కనెక్టివిటీని పెంచాలి, మా ప్రజలకు కూడా ఆ ఛాన్సెస్ ఇవ్వాలని ప్రత్యేకంగా. అంతేకాకుండా ఈ పార్వతీపురం స్టేషన్కి కూడా కావాల్సిన అమృత్లో పెట్టుకొని కావాల్సిన ఫండ్స్ కూడా తీసుకురావడం జరిగింది. అంటే హోల్గా ఈ జిల్లాకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం నేను కష్టపడుతున్నాను. జిల్లాకు కావాల్సిన ప్రతిదీ ఉండాలని ఆలోచనతో ఉంటున్నాను. నిస్వార్థంగా ఈ ప్రజల మనిషిగా ఈ ప్రజలకు ఏదో చేయాలి. అలాగే జంజావతి ఇష్యూ కూడా రాష్ట్రం ఒడిశా ముఖ్యమంత్రితో మాట్లాడడం జరిగింది. ఆ రిపోర్ట్ మనం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం జరిగింది. త్వరలో నా పైన ఉన్న అతిపెద్ద టాస్క్ ఏంటంటే జంజావతి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి, తోటపల్లి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. ఇక్కడ కూడా రైతులు ఖచ్చితంగా 2 పంటలు పండించాలి. ఎందుకు కృష్ణా జిల్లా వాళ్ళే పండించాలి, ఎందుకు ఈస్ట్ గోదావరిలో పండించాలి? నా మన్యం జిల్లాలో కూడా 2 పంటలు పండాలి, వీళ్ళు కూడా ఆర్థికంగా ఉండాలి. మీరు వచ్చేటప్పుడు సీతారాం బ్రిడ్జ్ ఉండి చూస్తారు. ఇది తెలుగుదేశం ప్రభుత్వంలో 14లో శాంక్షన్ చేశారు, పిల్లర్స్ చేసి వదిలేసాం, గవర్నమెంట్ అయిపోయింది. ఈ 19-24 మధ్యలో తట్టెడు మట్టి కానీ ఒక గమ్మేలు ఇసుక కానీ సిమెంట్ కానీ కలపకుండా అలాగే వదిలేశారు. వచ్చిన ఈ 18 నెలల్లోనే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందమ్మా. ఇప్పటికి నేను 10 సార్లు విజిట్కి వెళ్ళాను, 10 సార్లు విజిట్కి వెళ్ళాను, కంప్లీట్ చేయిస్తున్నాను. రేపు సీతానగర్ బ్రిడ్జ్ కూడా నియోజకవర్గానికి అంకితం చేయబోతున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ అమూల్యమైన టైంని మాకు కేటాయించినందుకు మా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం చాలా సంతోషం అండి. మీరు కూడా రండి, పార్వతీపురంలో చాలా వరకు బ్యూటీ ఉంటుంది, సీనిక్ ప్లేసెస్ ఎక్కువ ఉంటాయి, మంచి కొండలు ఉన్నాయి, అసలు ఇంకా ప్రజల్లోకి తెలియని వాగులు ఉన్నాయి అండ్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. టూరిజం కూడా నెక్స్ట్ ఉంది, తోటపల్లి చూడండి అద్భుతంగా ఉంటుంది. పార్వతీపురంకి ఈ ప్రకృతి అందాలు చాలా బాగుంటాయి, మీరు కూడా వచ్చి చూడండి. చాలా సంతోషం అండి, మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. తన అమూల్యమైన మాటలతో మనల్ని మెప్పించి, అలానే మన్యం జిల్లా ప్రజలకు కూడా ఏదైనా చేయాలనే ఫుల్ కసితో ఉన్నారు, జోష్తో ఉన్నారు బోరెల్లి విజయచంద్ర గారు అని అయితే మనం చెప్పొచ్చు. మరి అంటే ఈ పార్వతీపురాన్ని ఇంకా అభివృద్ధి పదంలో నడిపించడానికి తన వంతు కృషి చేస్తానని కూడా చెప్తున్నారు. అలానే మంచినీటి సమస్యను కూడా త్వరలో తీరుస్తాను అని కూడా ఆయన చెప్తున్నారు. సీమ, సుమన్ టీవీ, విజయనగరం.